బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జూబ్లీ హిల్స్ లోని ముఖ్యమంత్రి రేవంత్ ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అనుమానాస్పద బ్యాగ్ తో ముఖ్యమంత్రి ఇంటి దగ్గర కలకలం రేగింది. వెంటనే అక్కడ భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. బ్యాగ్ ని స్వాధీనం చేసుకున్నారు సెక్యూరిటీ సిబ్బంది. మరో చోటికి తరలించి ఆ బ్యాగ్ ని తనిఖీ చేస్తున్నారు అధికారులు. ముఖ్యమంత్రి ఇంటి దగ్గర బందోబస్తుని మరింత కట్టుదిట్టం చేశారు. పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. విజువల్స్ మీరు చూస్తున్నారు. అనుమానాస్పద రీతిలో ఒక బ్యాగ్ అక్కడ కనిపించడంతో కలకలం రేగింది. ఆ బ్యాగ్లో ఏముంది, ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఆ బ్యాగ్లో ఏవైనా అనుమానమైన వస్తువులు ఉన్నాయా, అసలు ఏం జరుగుతోంది? ప్రస్తుతం ముఖ్యమంత్రి ఇంటి దగ్గర భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఆ ఏరియాకు సంబంధించి, ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి ప్రస్తుతం భద్రతను మరింత పటిష్టం చేశారు. అసలు ఇంతకీ ఎందుకు అనుమానం కలిగింది, ఎంతసేపటి నుంచి బ్యాగ్ ఉంది, ఎందుకు ఉంది, ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఇప్పుడు ఇవే అనుమానాలు అక్కడ రేగుతున్నాయి. వీటన్నిటికీ సంబంధించి పోలీసుల ఎంక్వైరీ వేగవంతమైంది. అక్కడ మీరు చూడొచ్చు, పోలీసు వాహనాలు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నాయి. భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సాగర్ ముఖ్యమంత్రి రేవంత్ ఇంటి దగ్గర నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రజెంట్ అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాగర్, పోలీసుల భద్రత కట్టుదిట్టమైంది, అసలు ఇంతకీ ఆ బ్యాగ్ లో ఏముంది? సచిన్, జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఓ బ్యాగ్ కలకలం సృష్టించింది. వెంటనే అప్రమత్తమైనటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఆ బ్యాగ్ ను స్వాధీనం తీసుకున్నారు. అందులో ఏముంది అనే తనిఖీలు చేశారు. సో ఇది మొత్తంగా కొంత అక్కడ స్థానికంగా కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. దీంతో వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. అయితే ఇక్కడ మనం ప్రధానంగా పరిశీలించాల్సిన విషయం, హైదరాబాద్ నగరంలో భారీ సెక్యూరిటీని అప్రమత్తం చేశారు. ఎందుకంటే గణేష్ నిమజ్జనం, వినాయక నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి పూర్తిగా పోలీసు భద్రతను కట్టుదిట్టం చేశారు. అందులో భాగంగా పోలీసులు కొంచెం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన సందర్భంలో ఈ తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో అక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి పరిసర ప్రాంతాల్లో ఒక బ్యాగ్ కనిపించింది. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది దాన్ని స్వాధీనం చేసుకొని దాన్ని తనిఖీలు చేశారు. దీనికి సంబంధించినటువంటి అక్కడ రేవంత్ రెడ్డి ఇంటి పరిసర ప్రాంతాల్లో అన్ని క్షుణ్ణంగా ఇప్పటికీ పరిశీలిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీంతో రేవంత్ రెడ్డి ఇంటి పరిసర ప్రాంతాల్లో కొన్ని కట్టుదిట్టమైన ఆంక్షలు పెట్టారు. భద్రతను మాత్రం కట్టుదిట్టం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సచిన్, అంటే ఆయన ఇంటిలోకి వెళ్లే ముందు, ఎందుకంటే ఆ ఎంట్రన్స్ లోని భారీ బ్యారికేడింగ్ ఉంటూ ఉంటుంది, అక్కడే భారీ బందోబస్తు ఉంటూ ఉంటుంది. ప్రెసెంట్ బ్యాగ్ ఎగ్జాక్ట్ గా ఏ లొకేషన్ లో దొరికింది, పోలీసుల అనుమానానికి కారణం ఏంటి? సచిన్, మీరు చెప్పినట్లుగా రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర భారీ బారికేడ్లు ఉంటాయి. అక్కడ పెద్ద ఎత్తున సెక్యూరిటీ సిబ్బంది, పోలీస్ భద్రతా సిబ్బంది కూడా ఉంటారు. దానికి సరౌండింగ్ ప్రాంతాల్లో కూడా ఉంటారు. సో ఆ బారికేడ్లకు సమీపంలోనే జనరల్ గా ఈ 3 లైన్లు ఉంటాయి. రేవంత్ రెడ్డి ఇంటికి సంబంధించినటువంటి ఈ 3 రోడ్లకు సంబంధించిన ఆ 3 రోడ్లలో భద్రతా సిబ్బంది జనరల్ గా తనిఖీలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఒక అనుమానాస్పదంగా ఒక బ్యాగ్ కనిపించింది. దాన్ని వెంటనే స్వాధీనం చేసుకొని దాన్ని తనిఖీలు చేశారు. అందులో ఏం లేదని మాత్రం పోలీసులు తేల్చినట్లుగా మనకు సమాచారం ఉంది. సో మొత్తంగా చూస్తే ఈ 3 ప్రాంతాలకు సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి ఇంటికి సంబంధించినటువంటి ఈ 3 రోడ్లకు సంబంధించిన ఏరియాలలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మొత్తంగా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ప్రత్యేక తనిఖీలు చేసిన సందర్భంలోనే ఈ బ్యాగ్ కలకలం సృష్టించిందని మనం చెప్పుకోవచ్చు. సచిన్, ప్రస్తుతం ఎంతసేపటి నుంచి భద్రత కొనసాగుతోంది? మరి ముఖ్యంగా విజువల్స్ మీరు చూస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటిని పూర్తిగా సమీక్షిస్తున్నారు. పరిసర ప్రాంతాలని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎక్కడ ఎటువంటి అనుమానం కలిగినా ఆ వస్తువుని కావచ్చు, లేకపోతే బ్యాగ్ని కావచ్చు, పూర్తిగా తనిఖీ చేస్తున్నారు. ప్రస్తుతం ఒక బ్యాగ్ అక్కడ కలకలం రేగింది. ముఖ్యమంత్రి ఇంటికి సమీపంలో, ముఖ్యమంత్రి ఇంటి సమీపంలో ఒక బ్యాగ్ దొరికింది. ఆ అనుమానాస్పద బ్యాగ్కి సంబంధించి ప్రస్తుతం కలకలం రేగింది. ఆ బ్యాగ్ ఎవరు పెట్టారు, ఎందుకు అక్కడ ఉంచి వెళ్ళిపోయారు, ఆ బ్యాగ్లో ఏముంది, మరి ముఖ్యంగా ఆ బ్యాగ్ని ప్రస్తుతం అక్కడి నుంచి తరలించారు, వేరే చోటికి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇక్కడ వినాయక నిమజ్జనాలకు సంబంధించి, గణేష్ నిమజ్జనం పోతే ఆ బ్యాగ్కి సంబంధించి కావచ్చు, ఎప్పటికల్లా పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది పోలీసులు.
సచిన్, మీరు చెప్పినట్లుగా ఒక గంట క్రితం నుంచి పోలీసు మాత్రం సిబ్బంది మాత్రం పూర్తిగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆ పరిసర ప్రాంతాలను కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇప్పటికీ ఇంటెలిజెన్స్ విభాగానికి సంబంధించినటువంటి పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ బ్యాగ్ ఎవరిది, ఎవరు తెచ్చారు, ఎవరు అక్కడ పెట్టారు అనే కోణంలో పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా మొత్తంగా చూస్తే ఇంటెలిజెన్స్ విభాగం కూడా అలర్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో ఇప్పటికే గణేష్ నిమజ్జన ఏర్పాట్లు ఓవైపు ముమ్మరంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఇంటి పరిసర ప్రాంతాల్లో బ్యాగు కలకలం రేపడం కొంత అనుమానాలకు తావిస్తే. ఎందుకంటే ఈ నేపథ్యంలో భద్రతా సిబ్బంది కొంత వైఫల్యం ఉందా, లేదంటే బ్యాగు ఎవరైనా కావాలని అక్కడ పెట్టారా, లేకపోతే దానికి సంబంధించిన ఏమైనా ప్లాన్ ప్రకారం బ్యాగ్ అక్కడ వదిలేశారా, అసలు ఎందుకు బ్యాగు పెట్టారు, ఎవరు బ్యాగు పెట్టారన్న కోణంలో పలు అనుమానాలు వస్తున్న నేపథ్యంలో పోలీసులు మాత్రం ప్రత్యేక దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇంటెలిజెన్స్ విభాగం కూడా అలర్ట్ అయిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి ఇంటి పరిసర ప్రాంతాల్లో మరికొన్ని గంటలు ప్రత్యేక ఆంక్షలు పెట్టి భద్రతను మాత్రం కట్టుదిట్టం చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది.